బెస్ట్ తెలుగు బుక్స్ రీడ్ గురించి మనం 2 పార్ట్స్ చేసాం సార్. మరి ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఏం చెప్తున్నారు? చాలా పుస్తకాలు ఉన్నాయండి. థర్డ్ పార్ట్ అంటే ఇంకా చాలా పార్ట్స్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇవి నాకు నచ్చిన పుస్తకాలు. అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈరోజు ఫస్ట్ బుక్ ఇస్ వెన్నెల్లో ఆడపిల్ల, ఎండమూరి గారు రాసిన పుస్తకము. బెలిదంగల బాలి అని కన్నడలో కూడా ట్రాన్స్లేట్ అయింది. కన్నడలో కూడా ఆయనకి చాలామంది ఫ్యాన్స్ని తెచ్చిపెట్టింది ఈ బుక్. సో రేవంత్ అనే ఒక చెస్ ఛాంపియన్కి అండ్ ఆయన అజ్ఞాత చాలా ఇంటెలిజెంట్ ఫ్యాన్కి మధ్య టెలిఫోనిక్ కాన్వర్జేషన్లో అయ్యే కథే ఇది అనమాట. చాలా చిన్న పుస్తకం కానీ మనసుల్ని పిండేసే కథ ఇది. అండ్ ఆ జనరేషన్ని బాగా ఊపేసింది. ఇప్పుడు కూడా చదివినా మిమ్మల్ని హత్తుకుంటుంది. సెకండ్ ఒక బుక్ పేరు చెప్పాను కానీ నా అభిమాన రచయిత ఇంకో అతను మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. కామెడీ, హారర్, థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఒక వింత విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కనబడలేదు. ఆయన కనబడడానికి ఇష్టపడ్డా అనమాట. మల్లాది గారు 108 నావెల్స్ రాశారు. అందులో 22 సినిమాలు కూడా తీశారు. బ్లాక్ బస్టర్స్ అయినవి చంటబ్బాయ్, రెండ్రిల్లారు, అసమర్థుని జీవయాత్ర. ఇది 1947లో వచ్చింది. చాలా పెద్ద క్లాసిక్ ఇది. గోపీచంద్ గారు రాశారు. ఇందులో సీతారామరావు అనే పాత్ర మీదే ఈ కథ అంతా నడుస్తుంది. ఆయన మంచి ఆలోచనలు, ఉన్నత ఆశయాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన ఆచరణలోకి వాటిని పెట్టలేకపోయే అసమర్థుడు అనమాట. బ్యూటిఫుల్ బుక్. ఇప్పుడు కూడా రెలవెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత బివి పట్టాభిరామ్ గారు, ఆయన రాసిన మాస్టర్ మైండ్ ఇట్లాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఐ థింక్ తెలుగులో ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ ఆర్ మోటివేషనల్ పుస్తకాలు రాసింది అతనే అనమాట. అండ్ మీ పిల్లలతోటి అది చదివించి కలిసి కూర్చొని చదివితే, లేకపోతే ఎవరైనా చదవచ్చు, అది మోటివేట్ అవుతారు. బ్రహ్మాండమైన పుస్తకాలు. ఈ మధ్య చాలా పాపులర్గా అందరి నోళ్ళలో నానేది ఆధునిక మహాభారతం. గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాశారు. ఆయన దీనికోసం ఆయన నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ కూడా నామినేట్ అయ్యారు. నేనింత ఒక పిడికడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే ఒక జాతీయ జెండాకు ఉన్నంత పొగరుంటుందని లాంటి పవర్ఫుల్ వర్డ్స్ రాశారు. ఇది కూడా మస్ట్ రీడ్ బుక్. నెక్స్ట్ 5 బుక్స్ తోటి మళ్ళీ కలుద్దాం. షూర్.